హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం అయికం. వెల్కమ్ బ్యాక్ టు మోసిన్స్ వరల్డ్ అండి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మిర్చి బజ్జీ. నోరూరుతుంది కదా పేరు చెప్పగానే, మిర్చి బజ్జీ అండి. మనం ఇది చల్లగా వర్షం పడుతున్నప్పుడు ట్రై చేసామనుకోండి, చాలా చక్కగా ఉంటుంది కదా. ఎవరు ఇష్టపడరు చెప్పండి వర్షం పడేటప్పుడు మిర్చి బజ్జీ. అండ్ ఇది యాజ్ ఇట్ ఈజ్గా మనం స్ట్రీట్ సైడ్ తినే మిర్చి బండి పైన ఎట్లా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. సో ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాము. 1/2 kg శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, సోడా అండి, అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్. చక్కగా నీళ్ళేసి కలుపుకుందాము. చిన్న గ్లాస్ అంత వాటర్ అయితే సరిపోతుందండి. పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. చూడండి, పిండిలా జారుగా ఉండాలి. అండ్ ముందుగా ఈ మిర్చిని అయితే కట్ చేసుకుందామండి. ఇట్లా మధ్యలోకి ఒక స్ట్రైట్గా మిర్చి అనేది కట్ చేసుకోండి. ఒక పెద్ద ఘాట్ అనేది పెట్టేసుకోండి. కావాలనుకుంటే సీడ్స్ తీసేసుకోండి, లేదనుకుంటే అలాగే ఉంచేసుకోండి. నేనైతే అలాగే ఉంచేస్తున్నాను. అన్ని మిర్చీల్ని అలాగే ఇప్పుడు కట్ చేసి అయితే పెట్టేసుకుందాం. ఒక బాణలు తీసుకోండి, ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. మనం మిర్చిని అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మిర్చిని ఈ పిండిలోకి అయితే ఇట్లా డిప్ చేసి అయితే పెట్టుకోండి. ఆయిల్ అయితే వేడైపోయిందండి. మనం ఇందాక పిండిలో డిప్ చేసుకున్న మిర్చిని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకుందాము. అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మీరు ఈ మిర్చిని చేసుకోండి, లేకపోతే లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది, పైన కలర్ వచ్చేస్తుంది. ఓకే, ఆహా చూడండి, పర్ఫెక్ట్ కలర్లోకి అయితే వచ్చాయి. సో ఇప్పుడు వీటిని మనం సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. యా, సో అన్ని మిర్చిల్ని ఇదే విధంగా చేసి తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇదే నూనెలోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే తీసుకోండి. డీప్ ఫ్రై చేసుకోండి, మరీ బ్లాక్ కలర్లోకి అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఒక మీడియం సైజు ఉల్లిపాయను అయితే కట్ చేసేసుకోండి. ఇందులోకి కొంచెం జీరా పౌడర్ అండ్ చాట్ మసాలా అనేది నేను యూస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం వేసుకున్న జీరా పౌడర్ అండ్ చాట్ మసాలా చక్కగా పల్లికి పట్టే విధంగా కలిపేసుకుందాము. చూడండి, చక్కగా కలిపేసాను. ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్ స్ట్రీట్ స్టైల్ బజ్జీని ఎంజాయ్ చేయాలంటే మనం ఇలా బజ్జీ చేసుకున్నాం కదా, మధ్యలోకి కట్ చేసుకోండి బజ్జీని. ఇలా కట్ చేసుకున్న దాంట్లోకి మనం ఇందాక మిక్స్ చేసి అయితే పెట్టుకున్నాం కదా పల్లీల్ని, ఆ స్టఫ్ని అయితే మధ్యలోకి అయితే పెట్టుకుందాము. చూడండి, పెట్టయితే నేను చూపిస్తాను మీకు. యా, ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీని మనం ఎంజాయ్ చేయొచ్చు. వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి బండి మీద అమ్మే మిర్చి బజ్జీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోసిన్స్ వరల్డ్. అండ్ డెఫినెట్గా బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ మీకు ఏ రెసిపీస్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి అని. థ్యాంక్ యూ.